జిల్లాల విభజన పల్లెల మధ్య చిచ్చు పెడుతోంది. ఒకే మండలంలో ఉన్న గ్రామాల మధ్య వివాదాలు రగులుతున్నాయి. నిజామాబాద్ నుంచి కామారెడ్డి జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లా పరిధి సరిహద్దులపై వివాదాలు ఉండవని అంతా భావించారు. అయితే నాగిరెడ్డిపేట మండల పరిధిలో గ్రామాల మధ్య తగాదా నేతలకు తలనొప్పిగా మారిపోయింది. నిజామాబాద్ జిల్లాలో 36 మండలాలుండగా కొత్తగా 9 ఏర్పాటు చేస్తున్నారు. 26 మండలాలను నిజామాబాద్ జిల్లా పరిధిలోనే ఉంచి మిగిలిన 19 మండలాలతో కామారెడ్డి జిల్లా ఏర్పాటవుతోంది. ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న నాగిరెడ్డిపేట మండలం కొత్త జిల్లాలో చేరనుంది. కొత్తగా ఏర్పడే మెదక్ జిల్లా కేంద్రం నాగిరెడ్డిపేట మండలంలోని కొన్ని గ్రామాలకు దగ్గరగా ఉంటుంది. ఆ గ్రామాల ప్రజలు తమను మెదక్ లో చేర్చాలంటూ పంచాయతీల్లో తీర్మానాలు చేశారు. దీంతో మండలంలో గ్రామాలు రెండుగా చీలిపోయాయి. ఆ గ్రామాల మధ్య అగాధం పెరుగుతోంది. రెండు వర్గాలు బంధులు రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. ఈ యొక్క నాగిరెడ్డిపేట మండలం చిరులతో అన్ని విధంగా అభివృద్ధి పథకంలో నడుస్తుంది. ఇక్కడ వ్యవసాయ పరంగా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి దీని కండేసి ఈ యొక్క నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలుపుకోవాలని చెప్పేసి నాయకులు వాళ్ళ స్వార్థం కోసం కోరుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కిందికి ఉన్నటువంటి రైతులు నాగిరెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి రైతులు కానీ ఎల్లారెడ్డి మండలంలో ఉన్నటువంటి రైతులు కానీ మాకు ఎట్టి పరిస్థితుల జీవనాధారమైన పోచారం ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకు కామారెడ్డి జిల్లాలో అయితే మా యొక్క వాటర్ చివరి ఆయకట్టు దాకా అందుతుందని చెప్పేసి రైతుల డిమాండ్ ఉంది. నాగిరెడ్డిపేట మండలం చాలా కాలంగా కామారెడ్డి డివిజన్ లోనే ఉంది. అలాగే నాగిరెడ్డిపేట్, గోపాల్పేట్, పోచారం, మల్తుమ్మిద తదితర గ్రామాలు కామారెడ్డి నుంచి 40 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉన్నాయి. నాగిరెడ్డిపేట మీదుగా నారాయణఖేడ్ తదితర ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థ ఉంది. నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట్ మండలాల రైతులకు లబ్ధి చేసేందుకు పోచారం ప్రాజెక్టు నిర్మించారు. ఇప్పుడు నాగిరెడ్డిపేటను మెదక్లో కలిపితే నీటి పంచాయతీ తప్పదని కొన్ని గ్రామాల ప్రజలు అంటున్నారు. ఈ మండలాన్ని కామారెడ్డిలోనే కొనసాగించాలని వాదిస్తున్నారు. కొందరు జిల్లాకు దగ్గర అవుతుందని చెప్పి పని కట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాగిరెడ్డిపేట నుంచి అక్కడ ఒక 2-3 గ్రామాల నాయకులు పని కట్టుకొని బిజినెస్లు చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ పెంచుకుంటామనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం వాళ్ళకు మెదక్ జిల్లాలో కలపాలని లేనే లేదు. నాగిరెడ్డిపేట మండలంలో కూడా కనీసం 80% మందికి కామారెడ్డి జిల్లాలోనే కొనసాగాలని ఉన్నది. మెదక్ తో తమ గ్రామాలకు చిరకాలం అనుబంధం ఉందని, కొత్తగా జిల్లా కేంద్రమవుతున్న మెదక్ పట్టణం కూడా దగ్గరవుతుందని కొన్ని గ్రామాల వారు అంటున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండడం వల్ల అభివృద్ధి మెరుగ్గా ఉంటుందని వాదిస్తున్నారు. ఈ నాగిరెడ్డిపేట మండలానికి రాజకీయ నాయకులు అందరూ కలిసి మన కామారెడ్డిలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ అనుకుంటున్నారు పోచారం ప్రాజెక్టు నీళ్లు తీసుకుపోవడం ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది భావోషతోటి మరి నాగిరెడ్డిపేట మండలాన్ని కామారెడ్డిలో కలపడం జరిగింది. ఆ నీళ్లు ఎక్కడికి పోయేటప్పుడు మేము కూడా అందరూ కలిసి దానికి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. 20 కిలోమీటర్లు ఉన్నటువంటి మెదక్ నిలిచబెట్టి 60 కిలోమీటర్ల నుండి కామారెడ్డిలో కలపడం జరిగింది. అందువలన మేము రాస్తారోకోలు ధర్మలు చేస్తున్నాం. ఒకే మండలంలో ఇప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న గ్రామాల మధ్య నెలకొన్న వివాదం నియోజకవర్గ స్థాయి నేతలకు ఇబ్బందిగా మారుతోంది.